స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. You wanna talk about this guy? Come on, come on. Take it, take it. You wanna talk about this guy? Come on, come on. Take it, take it. ఇది మలబారు, ఇది కళ్యాణ్ జ్యువెలరీస్, ఇది జిఆర్టీలేదు మామ. కుమ్మరిచ్చి మొత్తం కుమ్మరిచ్చి మామ. ఓకే. వావ్, ఈరోజు కలెక్షన్ చాలా బాగా వచ్చాయి మామ. రేపు కూడా ఏరియాకే పోదాం మామ. ఇది ఎక్కడిదిరా? బిస్కెట్ ప్యాకెట్ మామ, కాఫీలోకి నంచుకుంటే బాగుంటుందని తెచ్చా. రే బిస్కెట్స్ కాదురా ఇవి, లేడీస్ యూజ్ చేసేదిరా. అయ్యో అవి చిచి. ఎన్ని రోజులు రా ఈ దొంగతనాలు చేయడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, దొంగతనాలు చేయడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. ఒకే దెబ్బ మామ, కొడితే కోటీశ్వరుడు అయిపోవాల. ఎలాగైనా సరే మామ, తక్కువ కాలంలో కోట్లు సంపాదించేసేయాలి. భారతదేశం ఖనిజ సంపదకు పుట్టినిల్లు. మన దేశంలో పలుచోట్ల త్రవ్వకాలలో ఖనిజాలు ఉన్నాయని నిర్ధారణ అయ్యింది. కాగా ఖనిజాలు ఎక్కడున్నాయో కనుగొనడం సైంటిస్టులకు తలకమించిన భారంగా మారింది. ఈరోజు సాయంత్రం రవీంద్ర భారతిలో ప్రముఖ సైంటిస్ట్ అయిన మోహన్ కుమార్ ఖనిజ సంపద గురించి చర్చించనున్నారు. భారతదేశంలో పలుచోట్ల పురాతన ఖనిజాలు ఉన్నాయని, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కనుగొనుటకు పరికరాన్ని కనుగొన్నారని, ఆ పరికరాన్ని ఈరోజు సాయంత్రం రవీంద్ర భారతిలో గవర్నర్కు అందజేయనున్నారని ప్రముఖ సైంటిస్టు మోహన్ కుమార్ తెలిపారు. కొట్టేద్దామా? రిస్క్ ఏమో. రిస్క్ లేకపోతే లైఫ్లో లస్కే మిగులుతుంది. ఓకే డన్. నాకు తెలిసి కింద కన్నా పైన వెయిట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది మామ.
బాహుబలి సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తాను మామ రాజమౌళి. Hello, sir. Where are you? Are you in town? Okay. I'm coming within few minutes. I didn't expect your presence. Thank you very much for coming. ఇది ఎలా పనిచేస్తుంది? ఐ థింక్ ఇది ఖజానా ఉన్న చోట లైట్ వెలుగుతుంది మామ. ఫస్ట్ మన ఇంట్లో నుంచి చెక్ చేద్దామా? ఇక్కడ కాదు మామ, పురాతన ఆలయాల్లోనూ బావుల్లోనూ ఉంటుందని చెప్పేసి మా బామ్మ చెప్తుంటే విన్నాను. ఐ థింక్ శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువగా ఎక్కడ నివసించారో కనుక్కుంటే అక్కడికి వెళితే మనకు ఖజానా దొరికే ఛాన్స్ ఉందన్నమాట. నెట్లో సెర్చ్ చేస్తే పోలా శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడ నివసించేవారో కనుక్కో, అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసినాం అనుకో మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, ఒక నిమిషం. మామా, ఇక్కడ చూద్దురా మామా. క్రీస్తు శకం 1512లో చంద్రవంశ కాపు బలిజ క్షత్రియుడైన శ్రీకృష్ణదేవరాయల గురించి మనందరికీ తెలుసు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎలుగెత్తి చాటి ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మన తెలుగు జాతి ఆణిముత్యం శ్రీకృష్ణదేవరాయలు గారు. ఇలాంటి పెద్ద పెద్ద రాజుల గురించి మనందరికీ తెలుసు. కానీ ఆయనతో కలిసి యుద్ధంలో పాల్గొన్న సైనికుల గురించి మనకు తెలియదు. శ్రీకృష్ణదేవరాయల యుగం స్వర్ణయుగం అనేవారు. ఆయన పరిపాలనలో రత్నాలు, రాసులు, వజ్రాలు తూకాల లెక్కన అమ్మేవారు. అలా కొనుగోలు చేసిన వజ్రాలను సైనికులు రహస్యంగా మందిరాలలోనూ, కోనేరుల్లోనూ, సమాధుల్లోనూ దాచి ఎవ్వరికీ చెప్పకుండానే యుద్ధంలో మరణించేవారు. అలా రహస్యంగా దాచిన ఖజానా ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. శ్రీకృష్ణదేవరాయల దగ్గర పనిచేసే సైనికులు క్షత్రియపురం అనే గ్రామంలో ఎక్కువగా నివసించేవారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎడంవారిపల్లి అనే గ్రామం ఉంది. ఎడంవారిపల్లె అదెక్కడుండాది? ఫస్ట్ ఆ పల్లికి వెళ్ళాలంటే ఆ పల్లె గురించి తెలుసుకోవాలి. అబౌట్ ఎడంవారిపల్లి టైప్ చేయి. ఎడంవారిపల్లి. ఈ పల్లె గురించి చెప్పాలి అంటే చాలా చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం శ్రీకృష్ణదేవరాయలు గారి సైనికులు ఎక్కువగా ఈ ప్రాంతంలో నివసించేవారని పూర్వీకులు చెప్పేవారు. అందుచేత తరతరాలుగా ఈ గ్రామంలోని ప్రజలను
కొన్ని దైవశక్తులు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతున్నాయి. అందుచేత ఈ గ్రామంలోని ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఇలాంటి కరువు కాటకాలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ గ్రామంలో చాలా దైవశక్తులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ద్రౌపది అమ్మవారు ఊరి మధ్యలో ప్రతిష్ఠించబడ్డారు. ఇచ్చట ప్రతి సంవత్సరం 18 రోజులు మహాభారత యజ్ఞం భక్తి శ్రద్ధలతో జరపబడును. అవే కాకుండా శివాలయం, శ్రీరాముల వారి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, పడమాలమ్మ ఆలయం, శ్రీ చిన్మయానంద స్వామి వారి ఆశ్రమం ప్రసిద్ధమైనవి. ఇంకా ఏటేటా పాడి పంటలకు అవసరమైన రాయలవారి చెరువు, కల్లా కపటం లేని మనుషులు, ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి ఈ పల్లి యొక్క ప్రత్యేకతలు. అబ్బా, ఎంత సీన్ ఉందా ఈ పల్లికి? వెళ్తే కానీ తెలియదు మావా ఎంత సీన్ ఉందో. సరేనా? ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే? అబ్బా, వాళ్ళంతా పల్లెగూరులు మావా, అంత సీన్ లేదు అక్కడ, తెలుసు కదా మనకి. అయితే రేపే బయలుదేరదాం. నాట్ బ్యాడ్, బాగానే ఉంది విలేజ్ మామా. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. సెంటర్లో డాష్ ఇచ్చి ఓయమ్మో వీడియోడు అస్థి పంచడానికి అమ్మ మొగురులా ఉన్నాడు. అన్ని కొల్ల కొడతాడే, ఎన్నో తిప్పలు పెడతాడే, ఇంకో కన్న వేస్తాడే, అయితే మాయమవుతాడే. దొంగ దొంగ వచ్చాడే. ఈయన టచ్ చేసుకున్నాడు. ఈయనేమో ఈ ఊరు ఎమ్మెల్యే. ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. పల్సు పట్టుకొని జాకెట్ లోని పర్సులో ఉన్నది చెప్పేస్తా. వాసన చూసి హ్యాండ్ బ్యాగ్ లో ఏం దాచావో పతికెడతా. చీర కొంగులో ముడేసుకున్న చిల్లర ఎంతో వివరిస్తా. బొట్లో తోపిన రూపాయి నోటుకి నంబర్ ఎంతో కనిపెడతా. పెద్ద బ్రాండ్ వేస్తాడే, పెద్ద బ్రాండ్ వీడేలే. జేమ్స్ బాండ్ గాడైనా చెక్కు హ్యాండ్ వీస్తాడే. ఏ దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ఏ ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. మామ ఎమ్మెల్యే మన కల్లే చూస్తున్నాడు మామ. ఉండు, నేను కవర్ చేస్తా. తిల్లన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న. తిల్లన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న. ముద్దు తాళనీన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చై అన్న. ఛా,
ఏంటి మామ ఇది ఈ తక్కువ మిషన్ ఒకటి చూపించుకొని ఇక్కడ అంతా చూపిస్తుంది. నన్నేం చేయమంటారా? ఐడియా ఇచ్చింది నువ్వే కదా. చా నువ్వే ఇచ్చిన ఐడియా అంతా నీ వల్ల ఇదంతా. అవును నేనే ఇచ్చిన. ఇప్పుడేమే చా ఆపురా చాలు ఇంకా. పొరరే ఊరికి వచ్చేస్తుంది ఖజానా. ఎక్స్ట్రా మాట్లాడుతుంది. చే ఆపు ఇంకా. కష్టపడేది చేత కదా కానీ నీ అంత లేజిని ఎక్కడ చల్లారు నేను. చే కోట. పోరా నువ్వు వద్దు, ఈ తక్కువ మిషన్ వద్దు. ఎంత పని చేసావురా? చంపేస్తారా నిన్ను? చంపేస్తాను. ఇంతరా నువ్వు? నువ్వెంతరా? ఫస్ట్ ఐడియా వచ్చింది నువ్వే కదా. నువ్వే కదా చెప్పరా. నేను నమ్మను నిన్ను. నువ్వే రమ్మన్నావు. ఎన్నిసార్లు జైలు నుంచి విడిపించుకోవచ్చు. మామ లైట్ వెళ్తుందిరా. అంటే ఖజానా ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది ఖజానా. చూసోలా కదా. కమాన్ కంగ్రాట్యులేషన్స్. కావాల్సింది ఇక్కడే ఉంది మామ. మామ ఇక్కడ అందరూ ఉన్నారు, మనల్ని చూస్తున్నారు. ఇప్పుడొద్దు, రేపు వచ్చి తోదాం ఖజానా. సరిపదా? కాదు మామ, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు మామ తిరుపతిలో. వాడు ముగించుకోవద్దు, వాడు మాకు హెల్ప్ చేస్తాం మామ. సరేనా? సరే రేపు వచ్చేయమని చెప్పు. రా రా రా. ఎవరు రే? ఎవర్రా మీరు? ఎవరు మీద? ఏం చేస్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చినారా? ఎక్కడ? ఏ ఊరు మీద? హ్యాండ్స్ అప్. సారీ, ఇప్పుడు హ్యాండ్స్ అప్. పేల్చాననుకో ఒక్కొక్కరికి తలకాయలు పుచ్చకాయలా లేసిపోతాయి. కొడుకుల్లారా ఏమనుకున్నారా? సిటీరా రే, సిటీరా. నాకు అసలే షూటింగ్ రాదు. మీ పర్సనాలిటీకి హార్ట్ మిస్ అయినా ఏ కిడ్నీనో లివరో దొరికేస్తుంది. పేల్చనా రే, పేల్చనా. ఇప్పుడు చెప్పండి రా, ఏమనుకుంటున్నారా? అన్నా ఏం పోయి ఆడుకుంటా కొడుకుల్ని ఏమనుకున్నారు రా? ఏంటమ్మా పట్టేంటమ్మా? నీకు అద్దాలు అవసరమా? నువ్వేనా హీరో అనుకుంటున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? గుడ్లల్లో పడుస్తాం. ఏంట్రా నువ్వేనా సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? పిక్కలు చూస్తున్నావు. పంచి దించు బే, పంచి దించు బే పంచి. వీడురా ఆదిమానుడు. ఏ దేశం రా నీది? ఆఫ్రికానా? స్మెల్ ఏంట్రా? ఎన్నో లేదా స్నానం చేసి? ఏంట్రా బాడీ ఏంద్రా? జిమ్మా? ప్యాంట్ ఏంద్రా? లెగ్గింగ్ ప్యాంటు. తల దించు బే, దించరా తల. బ్లడీ విలేజ్ గాయ్. అన్నా చూడడానికి కొంచెం బొమ్మలా ఉండదు చూడన్నా. బొమ్మతో పక్కన పరిగెత్తండ్రా.
అబ్బా ఈ బైక్లో ఇప్పుడే పెట్రోల్ అయిపోవాలా. వాడాడు మామా, దొరికిపోయినాడా? పరిగెత్తి చంపేయారు మా నా కొడుకులు ఊరంతా. నా వల్ల కదా మామ, ఇంకా గులాబ్ జామున్ గలగలాడిపోయాయి మామ. నా బత్తాకాయలు కూడా బిత్తరిపోయినాయి మామ. ఏం తింటున్నారు మామ ఈ ఊర్లో వాళ్ళు? ఆపండి మీరు. అన్నా, వీళ్ళు మన పనిలో ఏం చేశారు తెలుసా? నాకు తెలుసు. వీళ్ళు మన గ్రామానికి ఏ పని మీద వచ్చారో నాకు తెలుసు. నన్ను గుర్తించారా మీరు? గుర్తుపట్టే స్టేజ్లో మేము లేము సార్, కానీ ఎక్కడో చూసినట్టుంది. హైదరాబాద్లో నా పరికరాన్ని గాజేసి మా గ్రామంలో ఉండే ఖజానా కోసం వచ్చారా మీరు? నువ్వేం చదివావు నువ్వు? ఎంసీఏ, బీటెక్. ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్. ఇంత చదువులు చదివి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదారా మీకు? ఇదేనా చదువుకొని సమాజానికి దేశానికి మీరు ఇచ్చే విలువ? ఒకరు ఎదుగుతుంటే చూసి జలస్గా ఫీల్ అయ్యే ప్రజలన్నా సమాజమన్నా మాకిష్టం లేదు సార్. మీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్స్ చూడండిరా, చిన్నప్పటి నుండి ఒక గోల్ పెట్టుకొని కష్టపడి చదివి వాళ్ళకి ఇష్టమైన జాబ్ చేస్తూ ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎవరు ఆనందమైన జీవితం గడపట్లేదు సార్, ఎవరు గడపట్లేదు. చాలామందికి యంగేజ్లో ఏం చేయాలో తెలియదు. ఒక ఏజ్ వచ్చాక ఏదో ఒకటి చేస్తారు, జాబ్ దొరుకుతుంది. జాబ్ దొరికితే స్కిల్ పెంచుకోవాలి. స్కిల్ పెంచుకుంటే కానీ ఎంతో కొంత శాలరీ రాదు. శాలరీ పెంచుకోవడానికి, జాబ్ నిలబెట్టుకోవడానికి ఆ కోర్స్ చేయాలి, ఈ కోర్స్ చేయాలి అనే టెన్షన్స్. ఇవాళ 98% మీకు కనుక 2 కోట్లు దొరికితే మీరు చేసే జాబ్ మీరు చేస్తారని అడిగితే ఏ ఒక్కరూ చేయరు సార్. ఏదో ఒకరిద్దరు మీలాంటి వాళ్ళు తప్ప. ఇట్ ఈస్ నాట్ దే లవ్ టు, ఇట్ ఈస్ దే హ్యావ్ టు. తప్పదు కాబట్టి జీవిస్తున్నారు సార్. సరే, వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు, మీరు ఇలాంటి పనులు చేస్తే మీ భవిష్యత్తు ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించావా? పాస్ట్ని పట్టించుకోవద్దు, భవిష్యత్తును చూసి భయపడద్దు, ప్రజెంట్లో ప్రశాంతంగా జీవించు అని మీలాంటి పెద్దలే కదా సార్ చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వార్థపరలే సార్, అందుకే మేము ఈ దారి ఎంచుకున్నాం. పోలీసులు అంత చాతగానే వాళ్ళలాగా అనుకుంటున్నావా? మీ పేరెంట్స్ గురించి ఒక్కసారి ఆలోచించారా? వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఊహించారా? మీరే కాదు, మీలాగే చాలామంది యువత తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలని చెడు మార్గాలు ఎంచుకుంటున్నారు. చాలా తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలనుకోవడం మూర్ఖత్వం. అంత సులువుగా వచ్చిన డబ్బు అంతే సులువుగా పోతుంది. చూడండి, ఆ నగలు అక్కడ ఉన్నాయని మాకు తెలుసు. అవి అమ్మవారి నగలు. ఆ నగల వల్లే తరతరాలుగా ఈ గ్రామం సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంది. నా ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ? బ్యాగ్లో ఉంది సార్. మధు, వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ అందించి ఇంటికి పంపించు.
ఉండండి నువ్వు వెళ్ళొద్దండు. డైలాగ్ అన్నా పక్క 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 నువ్వు వెనక్కి వెళ్ళిపోయినా గోపాలన్న దాన్ని వెనక్కి. రెడీ రెడీ నాకు అసలు చెండాలుగా కనబడతాడు.